ఇటీవల కాలంలో ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్నటువంటి గుడ్డు పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు గుడ్డు పెట్టడం ఏంటి, అసలు గుడ్డు బట్టలు పెట్టకూడదు, కేవలం చదువు మాత్రమే చెప్పాలంటూ కూడా విమర్శల వ్యాఖ్యలు చేశారు. వీటిపైన ప్రజా సంఘాలు విమర్శల వెలువలు ఎత్తుతున్నాయి. మనతో మాట్లాడడానికి ప్రజా సంఘాల నాయకులు ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి ఈ గరికపాటి నరసింహారావు గారు మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డు పెడుతున్నటువంటి దానిపైన వివాదం రేపెత్తుంది. అసలు గుడ్డు పెట్టాలా వద్దా, అసలు పెట్టకూడదని గరికపాటి అంటున్నారు. దీనిపైన మీరు ఏం చెప్తారు? ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పేద ప్రజలైనటువంటి వాళ్ళ విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఒక పక్క విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తుంటే ప్రభుత్వాలు పెట్టట్లేదని చెప్పేసి ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న తరుణంలో గరికపాటి అనేట ఆయన ఈరోజు ప్రవచనాలు చెప్పుకుంటూ కాలాన్ని నిలబుచ్చుకుంటూ నడుపుకుంటున్నటువంటి ఆయన ఈరోజు విద్యార్థుల పట్ల ఈ రకంగా మాట్లాడడం చాలా శోచనీయము. ఎందుకంటే ఆయన ప్రవచనాల ద్వారానే బతుకుదేరుగా చూసుకుంటున్న వ్యక్తి ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా కార్పొరేట్ సంస్థలకు కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుకూలంగా మాట్లాడుతున్నట్లు మాకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి మాట వెనక్కి తీసుకోవాలి. ఈరోజు విద్యార్థులకు గుడ్డు ఇస్తే ఏమైంది, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఈరోజు రోజుకొక గుడ్డు తినండి అని చెప్పి ఈరోజు కమిటీ చెప్తుంటే ఈరోజు విద్యార్థులకు గుడ్డు ఇవ్వకుండా గుడ్డు ఎందుకు ఇస్తారు, మధ్యాహ్న భోజనం ఎందుకు పెడతారు, చదువుకుంటే లేకుంటే లేదని చెప్పి విధంగా ఆయన మాట్లాడడం సరైనది కాదు. పేద ప్రజలకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళ పిల్లలు ఈరోజు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేదు, తినడానికి తిండి లేదు, లేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ హాస్టళ్లలో గురుకులాలలో విద్యార్థులు చదువుకుంటున్నారు. అలాంటి విద్యార్థులకు చాలని తిండితోటి కానీ చదువుతోటి కానీ సతమతమవుతున్న తరుణంలో విద్యార్థులకు గుడ్డు పెట్టొద్దని చెప్పడానికి ఈయన ఎక్కడి వ్యక్తి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. దేశవ్యాప్తంగా ఈయన పైన ఇప్పటికీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గరికపాటి ప్రవచనాల కర్త అని చెప్పి పేరుంది. కానీ ఆయన పేరుని చెడగొట్టుకునే విధంగా ఈరోజు మాట్లాడడం సరైంది కాదు. పేద ప్రజలకు సంబంధించిన పిల్లలు బాగుపడకూడదా, పేద ప్రజలు మధ్యాహ్న భోజనం సందర్భంగా గుడ్లు పెడితే వాళ్ళు ఒక పౌష్టికంగా ఎదగకూడదా అనేది ఒక ఈర్ష్యతోటి ఈరోజు ఆయన ఆ రకంగా మాట్లాడుతున్నాడు. కేవలం కార్పొరేట్ స్కూళ్ళను కార్పొరేట్ కాలేజీలను పెంచి పోషించే విధంగా ఈరోజు వాళ్ళు చెప్పిన మాటలతోటి ఈయన మాట్లాడుతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈయన ఈ మాటలు వెనక్కి తీసుకోకపోతే ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాల ఆధ్వర్యంలో రానుకాలం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సార్ చెప్పండి, అంటే పిల్లలకి మధ్యాహ్న భోజన పథకంలో చాలా బడుగు బలహీన పిల్లలు వస్తుంటారు, పేద విద్యార్థులు వస్తుంటారు. వాళ్ళకి మొదటగా ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారంగా తీసుకోవాలి, పౌష్టికాహారంతో గుడ్డు కూడా ఒక పౌష్టికాహారం అని చెప్తుంటే ప్రభుత్వం కూడా ఆ పైనే గుడ్డు సమర్పిస్తుంది, పిల్లలకి విద్యార్థులకు పెట్టిస్తుంది. దీనిపైన గరికపాటి మాట్లాడడం యొక్క వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? వాస్తవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి, మహాత్మా గాంధీ కానివ్వండి, చాలామంది కూడా తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని చెప్పి మాట్లాడినారు. ఇవాళ తరగతి గదులు అంటే కార్పొరేట్ విద్యా సంస్థలు తరగతి గదులుగా మారినాయి. కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివిన వాళ్ళు ప్రజల గురించి కానీ దేశం గురించి కానీ ఆలోచన చేసే పరిస్థితి ఉండదు. మనం ఈ రోజుకి చూసుకున్న మహానుభావులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళే ఇవాళ గుడ్డు పెడతా ఉన్నారు. 40-50 ఏళ్ల క్రితం నుండే గోధుమ ఉప్మా పెట్టే సంస్కృతి ఒకటి ఉంది. గోధుమల్లో కూడా పౌష్టికాహారం ఉందనేది. మోడర్న్ టెక్నాలజీ పెరిగిన తర్వాత గుడ్డులో పౌష్టికాహారం ఉంది. పేద విద్యార్థులు వాళ్ళు చదువుకోవాలి అంటే వాళ్ళకి పౌష్టికాహారం అందాలి. వాస్తవానికి మెదడు అభివృద్ధి కావాలంటే వాడికి పౌష్టికాహారం కావాలి, వాడు చదువు జ్ఞానవంతుడు కావాలంటే పౌష్టికాహారం కావాలి. ఆ గుడ్డు మీద దాడి చేయడం అనేది అత్యంత దుర్మార్గమైన అంశము. గరికపాటి నరసింహారావుకు ఆధ్యాత్మిక ప్రబోధాలు చేసే దాంట్లో మంచి పేరుంది. కొన్ని విషయాల్లో తాను ప్రగతిశీల మాటలు మాట్లాడినవి ఉన్నాయి, కొన్ని వివాదాస్పదంగా మాట్లాడినవి ఉన్నాయి. కానీ తాను నిజంగా అతని ప్రభావం సమాజం మీద ఉంది. సమాజాన్ని తాను సంస్కరించదలుచుకుంటే విద్యా విధానం మీద తాను మాట్లాడాల్సి ఉండే, విద్యకు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారో తాను మాట్లాడాల్సి ఉండే, ప్రభుత్వ పాఠశాలల దుస్థితి గురించి తాను మాట్లాడాల్సి ఉండే. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ స్వీపర్లు లేరు, వాచ్మ్యాన్లు లేరు. అసలు పాఠశాలలో ఉన్న కంప్యూటర్లు వాటన్నిటి దొంగతనాలకు గురవుతున్నాయి. వాటి రక్షణ గురించి మాట్లాడాల్సి ఉండే. ఆ వస్తున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా
వాళ్ళకే పౌష్టికాహారం లేక రక్తహీనతతోటి చాలామంది రోగాల పాలవుతున్నారు. ఆ పిల్లలు కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే చాలా పిల్లలు ఇప్పటికీ మీరు పరీక్షించండి రక్తహీనతతోటి బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకు అటువంటి విద్యను అందించాలంటే కనీస పౌష్టికాహారం అందించాలి. ఇవాళ ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం అనేది ఏమాత్రం సరిపోయింది కాదు. గరికపాటి నరసింహారావు గారు తన మాటలు వెనక్కి తీసుకొని నిజంగా తనకు సమాజం వేళ చిత్తశుద్ధి ఉంటే, ఆధ్యాత్మిక భావజాలాన్ని తాను చిత్తశుద్ధిగా భావించి ఉంటే, గురుకులాల్లో కూడా ఆ రోజు ఋషులు ఏది ఏమైనా కూడా వాళ్ళకు విద్య అనేక రకాల విద్య నేర్పేటప్పుడు, విలువిద్య నేర్పేటప్పుడు కూడా వాళ్ళకు పౌష్టికాహారం అందించింది మనకు చరిత్రలో దొరుకుతూ ఉంది. వాటన్నిటినీ మర్చిపోయి తాను ఒక అగ్రవర్ణంలో పుట్టినందుకు కానీ అర్థమవుతలేదు. సామాజికంగా ఎస్సీలు, బీసీలు, దళితులు, గిరిజనులు వీళ్ళందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితి తనకు అనుభవపూర్వకంగా లేనందుకు అట్లా మాట్లాడుతున్నాడేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఒకసారి తాను దళితవాడలో జీవించి ఉంటే, దళితవాడలో తిరిగి ఉంటే ఆ పిల్లలకు ఎటువంటి ఆహారం పెట్టాలి, గుడ్డే కాదు మాంసాహారాన్ని కూడా పెట్టాలనే వాదన తాను చేసే అవకాశం ఉంటుంది. మేము ఆయనకు ఒక సూచన ఇస్తున్నాము. నీకు నిజాయితీ ఉంటే మా గిరిజన వాడల్లోకి వచ్చి ఉండు, నీకు నిజాయితీ ఉంటే మా దళిత వాడల్లోకి వచ్చి ఉండు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు వ్యవసాయ భూమి ఎంత ఉంది, అగ్రవర్ణాలకు వ్యవసాయ భూమి ఎంత ఉంది, వాళ్ళు నీలాక నెయ్యి తినే పరిస్థితి లేదు, వాళ్ళు నీలాక పెరుగు తినే పరిస్థితి లేదు. నీకు నెయ్యి తిని పెరుగు తిని పౌష్టికాహారం అందుతూ ఉంది. మా వాళ్ళకి కనీసం గుడ్డైన అవసరం ఉంది, వాళ్ళకి మాంసం అవసరం ఉంది. అది లేకపోతే రాబోయే భారత జాతి అత్యంత నిర్వీర్యమైన శారీరక బలహీనత కలిగిన భారత జాతి తయారవుతుంది, మానసిక బలహీనత కలిగిన భారత జాతి తయారవుతుంది, జ్ఞానవంతులు లేని భారత జాతి తయారవుతుంది. ఈ భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చాలని మీరు అంటారు కదా, మేము కూడా దాన్ని గౌరవిస్తున్నాము. భారతదేశం విశ్వగురువుగా మారాలంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలి. ప్రభుత్వ పాఠశాల అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. విద్యా జ్ఞానంతో పాటు వాళ్ళకు శారీరక దారుఢ్యం కలిగించే పరిస్థితులు కూడా కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు. వాళ్ళందరికీ కూడా దళిత గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు పౌష్టికాహారం సరిగ్గా లేకపోతే మాత్రం విద్యలో కూడా రాణించలేరు. అట్లాంటి విద్యార్థులకు గుడ్డు పెట్టడం పైన మీరు విమర్శించడం సరికాదని చెప్తున్నారు. గతంలో కూడా మన చరిత్రనే చెప్తుంది, ఋషుల మునుల కాలంలో కూడా పౌష్టికాహారం అందించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాంటి పౌష్టికాహారము ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్య అబ్బుతుందని చెప్పేసి కూడా మన చరిత్ర అటు పాఠశాలల్లో చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా తరగతి గదుల్లోనే విద్యార్థులు విద్యావంతులుగా తయారై ఈరోజు దేశాన్ని శాసించేటువంటి వ్యక్తులు తయారవుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాంటి విద్యార్థులకు పౌష్టికాహారం గుడ్డుగా అందించేటువంటి పైన విమర్శన వ్యాఖ్యలు చేయడం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.